తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు సమీపంలో భగత్ సింగ్ కాలనీ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుండి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడడంతో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. చెన్నై నుండి విజయవాడకు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్ నెల్లూరు సమీపంలోని భగత్ సింగ్ కాలనీ వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. ముందు వెళుతున్న వాహనాన్ని క్రాస్ చేసే క్రమంలో బస్సు అదుపు తప్పినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 7గురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పదకొండు బాగా జోరుగా వానలో ఆడడం బ్రేక్ టచ్ చేసేసరికి జారిపోయింది, జారి కిందకి వెళ్ళిపోయింది. అదే అరౌండ్ 132 మధ్యలో బస్సు బాగా కుదుపుకి లోనైంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవటం జరిగింది. చూస్తే బండి కాస్త బాగా టిల్ట్ అయిపోయింది, బయటకు రావడానికి దారి లేదు. బ్యాక్ సైడ్ ఎవరు అద్దాలు పగలగొట్టి నిచ్చెనలు వేసి దించారు. ముందు వైపు కొంతమంది దిగారు అద్దం పగలగొట్టి. అదే జరిగింది. ఎంతమంది వెనకాల కొన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయి. 20-25 మంది ఉంటారని మరి. నెల్లూరు వెంగళరావు నగర్ ఎన్బీటీ కాలనీలోని చర్చిలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో పలు వస్తువులు ధ్వంసమయ్యాయి. నెల్లూరు వెంగళరావు నగర్ ఎన్బీటీ కాలనీలోని చర్చిలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో పలు విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది చుట్టుపక్కల వారి సహాయంతో మంటలు అదుపు చేశామని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదన్నారు. గ్యాస్, బ్యాటరీ, ఇంకా తదితర చిన్న వగేర సామాన్లు, ఫ్యాన్లు లోపల కొన్ని దగ్ధమైపోయినాయి. సౌండ్ బాక్సులు, యాంప్లిఫైయర్లు ఇటువంటివన్నీ కొన్ని దగ్ధమైపోయినాయి. తన డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ మామిడాల మధు తెలిపారు. డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. నెల్లూరు 4వ డివిజన్ కిసార్ నగర్లోని తన నివాసంలో కార్పొరేటర్ మామిడాల మధు డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనగా పలువురు ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. ప్రధానంగా పారిశుధ్యం, కుక్కల బెడదతో పాటు త్రాగునీరు వంటి సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు స్పందించి పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం మాట్లాడిన కార్పొరేటర్ మామిడాల మధు ముఖ్యంగా డివిజన్ ప్రజలు పెన్షన్ అందక ఇబ్బందులు పడుతున్నారని, వీలైనంత త్వరగా దాన్ని తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు కుక్కల సమస్యను తీర్చడమే కాక పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని, ఎలాంటి సమస్య అయినా డివిజన్ ప్రజలు తనకు తెలియజేస్తే పరిష్కారానికి కృషి చేస్తానని వివరించారు. ఆ జరుగుబాటు లేని వాళ్ళకి పెన్షన్స్ కూడా అవకాశం ఉన్నంత త్వరగా, ఇది మాది స్లమ్ ఏరియా కాబట్టి మాకు ఎక్కువగా, ఎందుకంటే డివిజన్కి 20 అని చెప్పి మొన్న కేటాయించడం జరిగింది. డివిజన్కి 20 కాదు, కొన్ని అఫిషియల్ ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో వికలాంగులు తక్కువగా ఉంటారు, తర్వాత ముసలితనం వాళ్ళు చాలామంది తక్కువగా ఉంటారు. కాబట్టి మాది స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ గిరిజనులు అయితేమి, ఎస్సీలు అయితేమి, ఎస్టీలు అయితేమి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఏరియాలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు ఈ వికలాంగుల పెన్షన్స్, వితంతు పెన్షన్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా మంజూరు చేయాలని చెప్పి మా కమిషనర్ గారిని, మేయర్ గారిని, అలాగే మా ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతుంది. నెల్లూరు 4వ డివిజన్ మారుతీనగర్ ప్రాంతంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డ్రైనేజీ కాలువలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు 4వ డివిజన్ మారుతీనగర్లో 8,50,000 రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ కాలువకు ప్రాంత కార్పొరేటర్ మామిడాల మధు శంకుస్థాపన చేశారు. కాలువను నాసిరకంగా నిర్మించకుండా 50 ఏళ్లు ఉండేలా నిర్మాణం చేపట్టాలని ఆయన సూచించారు. ఈరోజు ఈ డ్రైన్ కూడా చేపట్టడం జరిగింది. ఈ డ్రైన్ సుమారుగా 380 మీటర్ల డ్రైన్ ఇది. దీని ఎస్టిమేషన్ 8,50,000 రూపాయలు. ఈరోజు ఈడ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్టార్ట్ చేసి దీనికి ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా ఈ డ్రైన్ కూడా నేను ఆ కాంట్రాక్టర్కి చెప్పడం ఏంటంటే, నాసిరకంగా కాకుండా మంచి మెటీరియల్ వేసి 50 ఏళ్ళు ఈ డ్రైన్ స్థిరంగా ఉండేటట్టుగా ఉండాలని చెప్పి ఆశిస్తూ. అదలా ఉంటే శంకుస్థాపన అనంతరం మామిడాల మధు స్థానికంగా ఉన్న రేషన్ షాపును తనిఖీ చేశారు. సరుకుల పంపిణీని పరిశీలించారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు వచ్చిన ప్రేమచంటపై పోలీసుల సమక్షంలోనే యువతి కుటుంబ సభ్యులు దాడులకు దిగారు. తమ బిడ్డను మోసం చేసి మాయమాటలు చెప్పి తమ నుంచి దూరం చేశారంటూ ఆరోపించారు.
నెల్లూరు కొత్త కాలువకు చెందిన నాగేంద్ర దేశాలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని తమకు రక్షణ కల్పించాలని గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ గజరా భూపాల్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ఎస్పీ సమక్షంలో కలిసి ఉన్న ఆ జంటపై అమ్మాయి తరఫు బంధువు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. స్థానికంగా ఉన్న పోలీసులు అడ్డుతీయడంతో గొడవ సద్దుమణిగింది. బాధితులను రక్షణ కొరకు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఎప్పటికైనా తమ వారి నుంచి హాని ఉందని, తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఫ్యామిలీ కోసమని పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, ఇద్దరు చేసేసుకున్నారు. ఫ్యామిలీ కోసమని పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. తనంటే అట్లా అన్ని మంచి అలవాట్లు చూసి తనంటే నాకు ఇష్టం. తనకి నేను చెప్పాను, తనకు కూడా నేనంటే ఇష్టం. కానీ మా వాళ్ళ గురించి ఆలోచించి కాముగా అయిపోయాడు సార్. నేను పెళ్లి చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ మీ వాళ్ళ గురించి ఆలోచించుకో, మీ వాళ్ళ గురించి ఆలోచించి నాకైతే ఏ అభ్యంతరం లేదు అని చెప్పారు. రక్షణ కావాలి సార్ మా వాళ్ళ నుంచి. కొట్టడానికి వచ్చారు సార్. ఎందుకు చేసుకున్నావు అలా, ఎందుకు చేసావు అని కొట్టడానికి వచ్చారు. కావాలి సార్, ఇద్దాం సార్. తను చేసుకోను అన్నాడని నేను చేయి కోసేసుకున్నాను. ఇద్దాం, అదంతా నాటకం అంట వాళ్ళు చెప్తున్నారు. ఆ అబ్బాయి 10 గంటలకు కానీ ఫోన్ చేసి నాకు చెప్పకుండా ఉంటే నేను చేసుకుంటానని నేను ప్రాణాలు తీసుకొని ఉండేదాన్ని సార్. 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. అదే అమ్మాయి లేకుండా నేను ఉండలేను. మొన్న పెంచుల కొనకెళ్ళి మ్యారేజ్ చేసుకొచ్చాను సార్. పెంచుల కొనకెళ్ళి మ్యారేజ్ చేసుకొచ్చాము. అమ్మాయి ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకోను అని అంటే ఇంక తను వదిలేసి నేను ఉండలేక ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకున్నాను సార్. చెయ్యంతా పూసుకుంది మొత్తం. ఇంకా మ్యారేజ్ చేసుకోను అన్నదానికి మాకు రక్షణ కల్పించమని ఎస్పీ దగ్గరికి వచ్చాం సార్. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.